అమెరికన్లకు సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య ఏంటయ్యా అంటే ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండటం. ఎస్పెషల్లీ అమెరికాకి సంబంధించి భారతదేశంతో పూర్తిగా ఎందుకు సహకరించట్లేదు ఇప్పుడు యుద్ధ వాతావరణంలో. అమెరికా వాళ్ళకి కావాల్సింది ఏంటయ్యా అంటే F-16లు కొనాలి. F-16లు మనం మిగ్గుతోనే కూలిపోద్ది, దాన్ని ఎట్ట కొంటాం? F-35లు కొంటామంటది. మనం రఫేల్ కొన్నాం 26 దాకా. కాబట్టి అది నచ్చట్లేదు. ఎట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇండియాలో పెట్టడానికి సిద్ధమే, అమెరికానే ప్రోత్సహిస్తుంది. కానీ ట్యాక్స్లు ఏమొద్దంటది. ట్యాక్స్ లేకుండా ఇక్కడ పరిశ్రమలు పెట్టుకుంటే ఉద్యోగాలు వస్తాయి. కానీ ఏంటి ప్రయోజనం? కాలుష్యం ఎక్కువ వెదజల్లేటటువంటి పరిశ్రమలు ఇండియాలోకి వస్తే కాలుష్య కారకాలు అవుతాయి. చైనా అయితే కనుక కాలుష్యకారక పరిశ్రమలు అక్కడ పెట్టిన వాటిని సెటరేట్ చేసుకోవడానికి కొన్ని వ్యవస్థలు పెట్టుకుంది, డబ్బులు ఖర్చు పెట్టగలిగింది. అక్కడ మన దేశంలో అంత ఉందా? లేదా అక్కడ డబ్బులు ఖర్చు పెట్టకుండా మేనేజ్ చేయగలిగింది అది. మన దేశంలో అట్లా ఉంటుందా ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు సిస్టంలో ఉన్నప్పుడు? కాబట్టి మనం జాగ్రత్త పడుతున్నాం. కానీ అమెరికాకు కావాల్సింది తమ చెప్పు చేతలో ఉండటం, మాట వినటం. ఇక్కడ కావాలన్నటువంటి రూట్లోనే చేసుకెళ్తుంది అది.